సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మన మదర్ టంగ్ ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ మీద ప్రభావం చూపుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు రెడీ అన్నట్టు అట్లనే యాక్సెంట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు తెలుగిష్ అన్న మాట మనం వింటూ ఉంటాం. సో తెలుగులోనే ఇంగ్లీష్ మాట్లాడేయడం చూస్తూ ఉంటాము. సో దాన్ని యాక్సెంట్ అంటూ ఉంటాం కదా. ఇలా యాక్సెంట్ వస్తుందని చాలామంది భయపడి అదే ఇంగ్లీష్ మాట్లాడరు, భయపడుతూ ఉంటారు. సో యాక్సెంట్ రాకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, దాన్నే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కానీ నాకు కూడా కొంతమంది మిత్రులు ఏం చేస్తుంటారంటే బాగున్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో BAGUNNARA బాగున్నారా అంటున్నారు. దాన్ని టింగ్లీష్ అని కొత్తగా నేర్చుకుంటున్నాం మనం. బాగున్నారా, ఎక్కడున్నారు అంటే EKKA, ఎందుకంటే వాళ్ళకు ఇంగ్లీష్ రాస్తున్నాం అనే ఆనందం తెలుగు మర్చిపోలేదన్న బాగుంటుంది. కానీ అలా కాకుండా కొంచెం వాట్ ఎవర్ ద కాంటెక్స్ట్ ఏదైనా 4-5 పదాలైనా కనీసం ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఈజీగా సులువుగా దాని మీద ఫోకస్ చేయగలిగితే ఏదైనా మనదవుతుంది. కానీ మనం ఫోకస్ చేయట్లేదు, అందువల్లనే ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, అట్లానే మాట్లాడగలిగే స్థాయి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత బేసిక్స్ మీరు చెప్పినట్టు గ్రామర్ కానీ ఏదైనా సరే మాట్లాడే టైంలో ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫ్లూయెన్సీని అట్లానే మెయింటైన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, వెరీ గుడ్ మా. ఇంతకుముందు కాలర్ కూడా సేమ్ క్వశ్చన్. అది ఫ్లూయెన్సీ అనేది ఏంటంటే త్రూ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆల్రెడీ వి నో దట్. అండ్ లిసనింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్ అవర్ ఫ్లూయెన్సీ. మన ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే బాగా వినాలి. ఆల్రెడీ వీఆర్ సమ్వాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, కాకపోతే దాన్ని ఇంకా కొంచెం కావాలంటే ఫ్లూయెన్సీ అంటే దాదాపుగా బ్రిటిష్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని మనం లేదా అమెరికన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని మనం క్లాసెస్ వింటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ కానీ వింటూ ఉండాలి. విన్నదాన్ని మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది, బిగినింగ్లోనే ఇంట్రడక్షన్ టెన్సెస్ నేర్చుకోవడంలో కొంత 4-5 వాక్యాలు నేర్చుకోవడంలో ఇబ్బంది అవుతుంది. కానీ తర్వాత ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ మనకు కావాలంతే. కొంతమంది ఏంటంటే సమ్వాట్ లిటిల్ బిట్ మేనేజింగ్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఆపేస్తారు మీరు అన్నట్టుగా. కానీ దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ యూ ద బ్రైట్ ఫ్యూచర్, ద గుడ్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే సార్, మరో సమస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైనా సరే కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి కోచింగ్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ గ్రామర్ బట్టి చెప్తూ ఉంటారు. సో అక్కడ రూల్స్ ఉంటాయి, కానీ బయట మాట్లాడేటప్పుడు చాలామంది రూల్స్ ఫాలో అవ్వకుండా అంటే గ్రామర్ కాకుండా నార్మల్గా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండిటి మధ్య సయోధ్య అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏం చేయాలి ఒక స్టూడెంట్, ఎట్లా నేర్చుకోవాలి? ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు, అకాడమిక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు గ్రామర్ అవసరం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మామూలుగా డైలీ లైఫ్లో ఒక హౌస్ వైఫ్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక స్టూడెంట్ క్యాజువల్ స్టూడెంట్కి కానీ ఒక మార్కెటింగ్ పర్సన్కి కానీ పెద్దగా మనకు ఇవన్నీ అవసరం లేదు. గ్రామర్ ప్రకారంగానే మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏమనాలంటే మనం రూల్ ప్రకారం అయితే సార్ షెల్ ఐ గెట్ ఇన్ అని అడగాలి. కానీ మే ఐ కమ్ ఇన్ అన్నా సరిపోద్ది, సార్ ఎక్స్క్యూజ్ మీ అన్నా సరిపోతుంది. అంటే ప్రాపర్గా ఇవే పదాలు ఇవే వాక్యాలు వాడాల్సిన అవసరం లేదు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇలానే కాదు, లిసనర్కి అర్థమయ్యే విధంగా మనం ఏం మాట్లాడినా కూడా అది కరెక్ట్ అవుతుంది. కానీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అందులో వాడు ఏం చేయాలంటే 100% ఎగ్జాక్ట్ ఆన్సరే యూజ్ చేయాలి. దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని గ్రామర్ పట్టి ఇంగ్లీష్ మాట్లాడి గ్రామర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడితే చాలా సంతోషం. అదే ఫర్ ఎవర్, అదే బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఇంగ్లీష్ కూడా. కాకపోతే బిగినర్స్కి మాత్రం ఇంగ్లీష్ గ్రామర్ తోటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఫ్లూయెన్సీ రావాలనేది కొంచెం అపోహ అవుతుంది. నేర్చుకోకుండా ఓన్లీ కాంటెక్స్ట్ని బట్టి విని మాట్లాడడం ద్వారా మనం నేర్చుకుంటే బాగుంటుంది.